49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు A-Z with Awesome Aparna. సో మీరు కరోనాకి వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారా? బూస్టర్ షాట్ కూడా తీసుకున్నారా లేదా? డెఫినెట్గా తీసుకునే ఉంటారు. మరి ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ వస్తుంది, ఇంకో కొత్త వ్యాక్సిన్ కూడా వచ్చిన అవకాశమే లేదు అనే ఛాన్సే లేకుండా డెఫినెట్గా కొత్త వ్యాక్సిన్లు, కొత్త బూస్టర్ షాట్లు కూడా త్వరలోనే రాబోతున్నాయి. అయితే ఇవన్నిటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ఈ వ్యాక్సిన్స్ తయారు చేయటం బాగానే ఉందండి, కానీ ప్రపంచమంతా రావాలి అంటే అసలు ఇంత త్వరగా ఒక వ్యాక్సిన్ రావడానికి అప్పట్లో అయితే 10-15 ఏళ్ళు పట్టేది. మరి ఇంత త్వరగా 11 నెలలు, సంవత్సరంలోనే ఎలా వచ్చాయి? వీటన్నిటికీ టెక్నాలజీయే ఉపయోగపడింది. అది ఎలా, ఏంటా టెక్నాలజీ అంటే ఉన్న ఒకే ఒక ఆన్సర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దాని గురించి ఎక్కువ మాట్లాడాలి అంటే నేను కాదు కరెక్ట్ పర్సన్. అందుకే దాని గురించి మాట్లాడడానికి రైట్ పర్సన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు వ్యాక్సిన్స్కి క్లినికల్ ట్రయల్స్ దగ్గర నుండి మెడిసిన్లో AI ఎలా ఉపయోగపడుతుంది, దానిలో కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి, మనం ఎంత ఫాస్ట్గా గ్రో అవ్వగలం అని అన్ని విషయాల గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ సామా స్ట్రాటజికల్ అడ్వైజర్ విద్యాసాగర్ గారు. ముందు పలకరించేద్దాం. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. We are very glad to have you here. So basically, అన్నిటికంటే ముందు you have been a part. సో కరోనా వ్యాక్సిన్ టైంలో మీ టెక్నాలజీ అనేది ఇంటర్ రిలేటెడ్గా కంపెనీస్తో వర్క్ చేశారు కాబట్టి మనకి వ్యాక్సిన్స్ ఇంత ఫాస్ట్గా వచ్చాయి. సో దాని గురించి ఒకసారి మా ఆడియన్స్కి చెప్తారా? షూర్, తప్పకుండా అండి. బిఫోర్ ఐ జంప్ ఇన్ టు వ్యాక్సిన్, కొంచెం మీకు బేసిక్ వ్యూవర్స్కి తెలియడానికి, ఒక డ్రగ్ డెవలప్మెంట్ జర్నీ, ఒక డ్రగ్ మార్కెట్లోకి రావాలి అంటే ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ నుంచి వాట్ ఆర్ ద స్టేజెస్, ముఖ్యంగా మనం చెప్పాలంటే అప్పుడు వ్యాక్సిన్ గురించి చెప్తాను. దీనికి మెయిన్ ఎనీ డ్రగ్ చేయాలంటే 3 స్టేజెస్ ఉంటాయి. దాన్నేమో ప్రీ క్లినికల్ అంటే అది ల్యాబ్స్లోను రీసెర్చ్ కాంపౌండ్స్, కెమికల్ కాంపౌండ్స్ని యూస్ చేసి ర్యాట్స్ మీద, వీటి మీద, జంతువుల మీద అటెంప్ట్ చేసి ఒక కాంపౌండ్ బాగానే ఉంది, ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కాంపౌండ్స్ నుంచి, మాలిక్యూల్స్ నుంచి 1-2 కాంపౌండ్స్ ఐడెంటిఫై చేస్తారు. అది తర్వాత ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్, ప్రీ క్లినికల్ అయ్యాక క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని ఉంటాయి. ఫస్ట్ ఎఫికసీ ట్రై చేస్తారు, కొంతమంది మీ చేస్తారు, తర్వాత పనిచేస్తూ సేఫ్టీ ట్రై చేస్తారు. అది అయ్యాక ఫేజ్ 2, ఫేజ్ 3 కంటే కొంచెం ఎక్కువ మందికి వెళ్తారు. ఇది అంతా అయ్యాక, క్లినికల్ ట్రయల్స్ అయ్యాక అప్పుడు కమర్షియల్గా డ్రగ్ డెవలప్మెంట్ చేస్తారు. కమర్షియల్ అంటారు. అంటే ఏంటి? ప్రీ క్లినికల్, క్లినికల్, కమర్షియల్, 3 ఆస్పెక్ట్స్. కమర్షియల్లో మందు ఆల్రెడీ తయారైపోయింది, మార్కెట్లో ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, కమర్షియల్ ఆస్పెక్ట్స్. క్లినికల్లో తయారవ్వాలి, ప్రీ క్లినికల్లో కెమిస్ట్రీ అన్నమాట. అయితే ఈ జర్నీ, ఈ క్లినికల్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అనేది ఏమవుతుందంటే, ఒక డ్రగ్ మార్కెట్లో రావడానికి సుమారుగా కొన్ని డ్రగ్స్కి 8 నుంచి 12 ఏళ్ళు కూడా పడుతుంది టైం. ఓకే, సో అంటే ఏంటి, ఒక పేషెంట్స్ ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే, ఏదైనా ఒక దీర్ఘకాలమైన జబ్బుతోటో వీటితోటో ఏదైనా కంపెనీలో రీసెర్చ్ చేస్తున్నా కూడా అది మార్కెట్లోకి రావడానికి 10 ఏళ్ళు పడితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ సఫరింగ్. తర్వాత ఇన్ని సంవత్సరాలు పట్టేస్తుంటే ఏమవుతుందంటే ఖర్చు కూడా చాలా పెరుగుతుంది. ఒక డ్రగ్ మార్కెట్లోకి రావడానికి అప్రాక్సిమేట్గా టఫ్ట్స్ యూనివర్సిటీ వాళ్ళ అంచనా ప్రకారం ఒక 20 ఏళ్ల క్రితం ఒక డ్రగ్ మార్కెట్లో రావడానికి 30 మిలియన్లు అయ్యేది, $30 మిలియన్. ఇప్పుడు $3 బిలియన్ అవుతుంది. ఒక డ్రగ్ మార్కెట్లోకి రావడానికి $3 బిలియన్ రీసెర్చ్ ఖర్చు అవుతోంది. ఎందుకు అవుతుంది? క్లినికల్ ట్రయల్స్ ఇంత టైం పట్టి అయ్యేసరికి. దానివల్ల మనకి ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఇంత ఖర్చు అయితే తయారు చేశాక వాళ్ళు కమర్షియల్గా డబ్బులు అనేది వెనక్కి తెచ్చుకోవాలి, అంటే ఆ డ్రగ్ కాస్ట్ పెరుగుతాయి. సో ఖర్చు పెరుగుతుంది, అంటే ఏంటి, పేషెంట్లు కొనుక్కోవడం కష్టం అవుతుంది, బర్డెన్ అవుతుంది. 2, టైం. ఇంత టైం పట్టింది అంటే ఈ పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, కొంతమంది బతకపోవచ్చు కూడా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇది అవుతుంది. తర్వాత ఇంత ఖర్చు పెట్టడానికి అన్ని కంపెనీలకి అవకాశాలు, వనరులు ఉండవు. 3 బిలియన్ ఖర్చు పెట్టాలి. ఏంటంటే ఇది హిట్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా. ఇంత చేస్తే ఈ క్లినికల్ ట్రయల్ ఒక 8 ఏళ్ళు అయ్యాక పనిచేయలేదనుకోండి, డ్రగ్ వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే ఏంటి, ఇంత ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఏంటి, ఆటోమేటిక్గా పెద్ద కంపెనీలే చేయగలవు, చిన్న కంపెనీలు చేయడానికి కష్టం అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, కొన్ని జబ్బులు ఉంటాయి, తక్కువ మార్కెట్ ఉంటుంది వాటికి. అంటే దేర్ ఆర్ లైక్ సమ్ సర్టన్ రేర్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ రేర్ డిసీజెస్ ఓన్లీ స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కే వస్తుంది. వాళ్ళకి చేయడానికి కమర్షియల్ వైబిలిటీ ఉండదు. నేను ఒక 3 బిలియన్లు ఖర్చు పెట్టి ఒక 8 ఏళ్ళు కష్టపడి చేస్తే మార్కెట్ ఇంతే ఉంది, దాన్ని ఎందుకు చేయాలి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు ఫార్మస్యూటికల్ కంపెనీలు. ఎందుకంటే అవి ఫర్ ప్రాఫిట్ కంపెనీస్ కాబట్టి దే హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్.
సో వీటన్నిటి వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. సో ఇది ఫండమెంటల్ ప్రాబ్లం. దీనివల్ల ఏమవుతుందంటే అప్రాక్సిమేట్గా ఒక 10% ఆఫ్ నోన్ డిసీజెస్కే చక్కటి మెడిసిన్స్ మనకు ఉన్నాయి, సైంటిఫిక్ మెడిసిన్స్. మిగతా 90% ఆఫ్ ద టైం మెడిసిన్స్ కరెక్ట్గా చేయడానికి, అంత రీసెర్చ్ చేసి డెవలప్ చేసి చేయడానికి అంత వనరులు ఈవెన్ ఫార్మస్యూటికల్ కంపెనీస్కి కూడా లేవు, అవి వైబుల్ కావు. దానివల్ల పేషెంట్ అగైన్ ఇస్ సఫరింగ్. అంటే ఇక్కడ ఒక సారీ టు ఇంటరప్ట్, ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే హౌ మచ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్స్? గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అట్లీస్ట్ ఫండ్స్ విషయంలో ఇన్ వెస్టర్న్ కంట్రీస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ అండి. ఇవి డైరెక్ట్గా ప్రైవేట్ కంపెనీస్, బికాస్ దర్ ఇస్ అ కమర్షియల్ వైబిలిటీ ఫర్ దిస్ మెడిసిన్స్. అఫ్ కోర్స్ గవర్నమెంట్ మ్యాండేట్ సర్టన్ రిస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్, గవర్నెన్స్, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, గవర్నమెంట్ ఏజెన్సీ, అవి కూడా డైరెక్ట్ గవర్నమెంట్ కాదు, ఫెడరల్ ఏజెన్సీస్ ఉంటాయి, ఇండిపెండెంట్ ఏజెన్సీస్. వాళ్ళు ఇండిపెండెంట్గా క్లినికల్ ట్రయల్ సరిగ్గా అవుతున్నాయి లేదా, గవర్నెన్స్ సరిగ్గా అవుతుందా లేదా, ఎఫికసీ రిజల్ట్స్, హెల్త్ సేఫ్టీ రిజల్ట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, అవన్నీ స్టాటిస్టికల్గా అవుతున్నాయా లేదా, అవన్నీ చెక్ చేయడానికి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, యూరోప్లోను, యూఎస్లోను, ఇండియాలో కూడాను. అయితే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేసి ఈ డ్రగ్ని చేయడానికి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నామని జనరల్గా చెప్పరు. కానీ వ్యాక్సిన్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ పరిస్థితి కొంచెం మారింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. బట్ బ్రాడ్ పిక్చర్లో ఇట్స్ నాట్ జస్ట్ అ వ్యాక్సిన్ ప్రాబ్లం. ఏ మెడిసిన్కైనా సరే టైం పట్టడం, ఖర్చు అవ్వడం అన్నది రీసెర్చ్ జరగడం ఖచ్చితంగా జరగాలి. సో దీనికి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కదా. ఓకే, సో ఇది మేము ఏం చేసామంటే, ఓకే ఇది చూసాం, అండర్స్టాండ్ చేసుకో. 5 years బ్యాక్ ఈ సామా టెక్నాలజీస్లో నేను అప్పుడు సామాకి ప్రోడక్ట్ మేనేజర్, తర్వాత చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ కింద పనిచేశాను. అది చేస్తున్నప్పుడు వి థాట్ వాట్ కెన్ వి థింక్ విత్ ఆస్పిరేషనల్ థాట్స్. ఏంటి అసలు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని ఆలోచిస్తే ఇది మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకు ఇంత టైం పడుతోంది క్లినికల్ ట్రయల్స్ చేయడానికి? ఒక డ్రగ్ మార్కెట్లోకి రావడానికి ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది, ఇంత టైం ఎందుకు పడుతుంది? దీన్ని మనం టెక్నాలజీ తోటి, ఏఐ తోటి సాల్వ్ చేద్దాం అని మనం ఆ స్పేస్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. మేము సెలెక్ట్ చేసుకున్నాక ఫార్చునేట్గా బికాజ్ ఆఫ్ ద యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిలికాన్ వ్యాలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేము ఇన్వెస్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసాం. 2015లో సో వీ రైజ్డ్ $35 million టు ఫండ్ అవర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. అది డెవలప్మెంట్ ఏం చేసామంటే, ఈ క్లినికల్ ట్రయల్స్ని ఎందుకు ఇంత డిలే అవుతుంది అబ్జర్వ్ చేయడం మొదలెట్టాం. ఒక 7-8 ప్రాసెసెస్ ఉన్నాయి, ఆ ప్రాసెస్ అన్ని డిలే చేస్తున్నాయి. వన్ ఆఫ్ ద ప్రాసెస్ని తీసుకున్నాం అన్నమాట. ఇది బై ద వే ఇది ఓన్లీ పోస్ట్ క్లినికల్, మేము ప్రీ క్లినికల్ ఏం చేయలేదు. ప్రీ క్లినికల్ అంటే చెప్పాం కదా, కెమిస్ట్రీ అవన్నీ సైన్స్, అందులో మాకు అంత ఎక్కువ నిష్ణాత లేదు. అలా కాదు, కెమికల్ అయిపోయింది, కాంపౌండ్ వచ్చేసింది, దీన్ని phase 1, phase 2, phase 3 చేస్తున్నారు. ఆ డిలేని మనం ఆపుదామని చూస్తే ఏమైందంటే, ఒక డిలే. ఇప్పుడు క్లినికల్ డేటా వస్తుంది. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏమవుతాయంటే, స్థూలంగా ఇంకా చెప్పాలంటే, ఈ ఒక 2 types ఆఫ్ పాపులేషన్ కింద సెగ్మెంట్స్ చేస్తారు. ఒక పాపులేషన్కి మెడిసిన్ ఇస్తారు, ఒక పాపులేషన్కి డమ్మీ ఇవ్వరు. అది స్టాటిస్టికల్గా వాళ్ళకి ఏం ఇస్తారో చెప్పరు. డేటా వెనక్కి వచ్చాక మిగతా ప్రోటోకాల్, క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ అంటే ఈ మెడిసిన్ 3 ఇవ్వాలి, 5 ఏమో ఈ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయాలి, 8 టెంపరేచర్ చూడాలి, ఇది చెయ్యాలి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ క్రైటీరియాస్ అని ఉంటాయి. అంటే ఈ పేషెంట్ సెగ్మెంట్ని తీసుకోండి, వీళ్ళు గర్ల్స్ ఆఫ్ దిస్ ఏజ్ ఆర్ మేల్స్ ఆఫ్ దిస్ ఏజ్, వాళ్ళకేమో బీపీ ఇంత ఉండాలి, ఈ సర్జరీ అవ్వకూడదు, ఇవన్నీ ఎక్స్క్లూజన్ క్రైటీరియా, ఇవన్నీ కలిపి ప్రోటోకాల్ అంటారు. ఆ ప్రోటోకాల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్లో మనం ప్రజలందరి మీద ట్రై చేయట్లేదు, ఒక స్మాల్ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ నేను మనం టెస్ట్ చేస్తున్నాం. అంటే అది యాక్యురేట్గా ఉండకపోతే స్టాటిస్టికల్ మోడల్ యాక్యురేట్గా రాదు. సో ఇదంతా చేసి క్లినికల్ ట్రయల్ డేటా మనంటే పేషెంట్స్కి ఇస్తాం. ఇప్పుడు ట్రయల్స్ అంటే ఏంటి, పేషెంట్స్ ఎక్కడెక్కడో ఉంటారు. క్లినికల్ ట్రయల్లో పార్టిసిపేట్ చేసే పేషెంట్ ఇండియాలో ఉండొచ్చు, సింగపూర్లో ఉండొచ్చు, ఎన్ని రకరకాల దేశాల నుంచి రకరకాల హాస్పిటల్స్ వాళ్ళు రీసెర్చ్కి ట్రై చేస్తారు, హెల్ప్ చేస్తారు ఫార్మా కంపెనీస్కి. ఈ డేటా వాళ్ళు ఇస్తారు, పేషెంట్కి అన్నీ ఇచ్చి డేటా ఇస్తారు. అంటే ఏంటి, డేటా అంతా వస్తుంది. వెనక్కి వచ్చాక క్లినికల్ ట్రయల్ డేటా మేనేజర్స్ అని ఉంటారు ఫార్మా కంపెనీస్లో. వాళ్ళు ఈ డేటా మేనేజర్స్ చూస్తారు ఇదంతాను. చూసి ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ A1C లెవెల్ 6.7 ఉండాలి, చూస్తే ఇక్కడ 9 అని రాసావు, ఇందులో ఏదో మిస్టేక్ ఉందా, నిజంగానే 9 నువ్వేనా డేటా ఎంట్రీ మిస్టేకా అని వాటికి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దాన్ని క్వెరీ అంటారు, డేటా క్వెరీ. కానీ ఇది కరెక్టా కాదా, ఈ ఫార్మా కంపెనీ యూఎస్లోనో స్విట్జర్లాండ్లోనో డేటా సైంటిస్ట్ ఏడో ఉంటాడు, అతనికి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఈ డాక్టరు విజయవాడలోనో హైదరాబాద్లోనో క్లినికల్ ట్రయల్ దగ్గర ఇచ్చిన డేటా అది. అంటే ఏంటి, వాళ్ళకి కమ్యూనికేట్ చేసి, వాళ్ళు చెక్ చేసి, వాళ్ళు వెనక్కి వచ్చి వాళ్ళు లేదు ఈ డేటా కరెక్టే అని చెప్తారు అనుకోండి. ఎందుకంటే 9 వచ్చింది,
పర్వాలేదు, వాళ్ళు బీపీ మెడిసిన్ తీసుకుని షుగర్ డయాబెటీస్ మెడిసిన్ తీసుకున్నారు, అది తీసుకోలేదు కాబట్టి 9 వచ్చింది అని చెప్తారు. అప్పుడు వీళ్ళు బాగానే ఉంది అన్నారు అనుకోండి. ఈ హోల్ ప్రాసెస్ మనకు 2-3 నెలలు పట్టేస్తుంది. రైట్. కదా, ఇవన్నీ చూస్తే మాకు ఏమనిపించింది అంటే ఇలాంటి వాటిని కమింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి మనం నేర్చుకోవచ్చు. ఓకే, ఇవన్నీ రూల్స్ క్రియేట్ చేసుకొని ఒకవేళ ఎక్స్పర్ట్ డేటా మేనేజర్స్ ఏం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో, డేటాని వాళ్ళు ఒక డేటాని తీసుకున్నాక చదువుతున్నారు, డేటా చూసి రిజల్ట్స్ చూస్తున్నారు, చూసి అనామలీస్ డిటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రోటోకాల్ని రీసెర్చ్ చేస్తున్నారు, వేరియేషన్స్ ఉంటే క్వెరీ రైజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం ఎందుకు మెషిన్ ఎందుకు చేయకూడదు, నేర్చుకోవచ్చు కదా అని దానికి డీప్ లెర్నింగ్ అంటారు. డీప్ లెర్నింగ్ అనేది ఏఐలో ఒక భాగం. అదేం చేస్తుందంటే మనం ముందు రూల్స్ ఏం చెప్పకుండా డేటాని బట్టి నేర్చుకుంటుంది. డేటాని బట్టి ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెస్ ఆడతారు కదా, మీరు చెస్లో మీరు చెప్తారు గుర్రం అంటే ఇలా 2 ముందుకెళ్ళి ఒకటి పక్కకి వెళ్తుంది, క్వీన్ అంటే ఇలా వెళ్తుంది, రాజు ఒకటి వెళ్తుంది, మీరు చెప్తారు నేర్చుకోవడం ఒకటి. ఏమీ చెప్పలేదు అనుకోండి, సపోజింగ్ యూఆర్ జస్ట్ ప్లేయింగ్, అవతల పక్క మెషిన్ ఉంది, మెషిన్కి ఏం చెప్పలేదు, మీరు గుర్రాన్ని ఇలా పెట్టారు, సెకండ్ని ఇలా పెట్టారు, రాజుని ఇలా పెట్టారు, ఏం చేస్తుందంటే గుర్రాన్ని ఫస్ట్ అది 3 చోట్ల పెడుతుంది, అప్పుడు నువ్వు చెప్తావు లేదు అలా పెడితే రాంగ్ మూవ్ అని, ఆహా ఓకే సో దిస్ ఇస్ రాంగ్ మూవ్ అని ఇట్ విల్ లెర్న్. తర్వాత మీరు ముందుకెళ్ళి పక్కకి వెళ్తే 2 ముందుకెళ్ళాలి, ఒకటి లెఫ్ట్ రైట్ వెళ్ళాలి, దాన్ని డీప్ లెర్నింగ్లో నేర్చుకుంటుంది అన్నమాట. అంటే తనంతట తనే నేర్చుకుంటూ ఎక్స్పర్ట్స్ ఆడే విధానాలు చూసుకుంటూ వాళ్ళు చేసే మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళు చేసే కరెక్షన్ని కరెక్ట్ చేసుకుంటూ అది ఇంప్రూవ్ అవుతుంది. అది మోడల్ అన్నమాట, దాన్ని డీప్ లెర్నింగ్ మోడల్ అంటారు. ఆ మోడల్స్ని మేము క్రియేట్ చేసాం. ఆ క్రియేట్ చేయడం వల్ల ఏమైందంటే అది ఆంకాలజీకి స్టార్ట్ చేసాం ఫస్ట్, అంటే ఆంకాలజీ క్లినికల్ ట్రయల్స్, క్యాన్సర్ ట్రయల్స్కి చేసాం. ఫైజర్ కంపెనీ వాజ్ అవర్ ఫస్ట్ కస్టమర్. అది 2019లో చేసాం ఈ వర్క్. అది చేశాక అంతా రిజల్ట్స్ అన్ని బాగానే వస్తున్నాయి అని టెస్ట్ చేస్తున్నాం. అయితే ఇంకా సిస్టమ్ ప్రొడక్షన్కి వెళ్ళలేదు. సడన్గా ప్రపంచం అంతా స్తంభించిపోయింది. ఏమైంది మనందరికీ తెలుసు, కరోనా వచ్చింది. మేము కూడా అప్పుడు ఏమనుకున్నామంటే ఈ ఫైజర్ లాంటి వాళ్ళు అవన్నీ ఆపేసి ఇంకా మా టెక్నాలజీని కూడా, ఇది మా టెక్నాలజీ ఇస్ వెరీ అడ్వాన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నాలజీ, దీన్ని వీళ్ళు ఇంకెవరు పట్టించుకోరు, ఇంకంతా అయిపోయింది. వీ యాక్చువల్లీ థాట్ దట్ అవర్ కంపెనీ ఇస్ డూమ్డ్. ఎందుకంటే మేము స్టార్టప్ రైజ్ చేసాం మనీ, ఆ 35 million 2015లో రైజ్ చేసాం, ఇంకో 40 million 2019లో రైజ్ చేసాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం, ఈ ప్రోడక్ట్ కంప్లీట్ చేసి చేద్దామని. కానీ ప్రోడక్ట్ చేయాలంటే డ్రగ్స్ మనకు ఎవరో డేటా కావాలి, టెస్టింగ్ కావాలి. కానీ లక్కీగా అప్పుడు ఏమైందంటే ఫైజర్ వాళ్ళు మమ్మల్ని పిలిచి వాళ్ళతో డిస్కస్ చేశారు. దే సెడ్ సాగర్, వాట్ ఎవర్ రిజల్ట్స్ యూఆర్ షోయింగ్ ఫర్ ఆంకాలజీ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. దీన్ని కనుక మనం ఇప్పుడు వ్యాక్సిన్ స్టడీ స్టార్ట్ చేస్తాం. దే సెడ్ ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ ట్రయల్స్. ఓకే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లినికల్ ట్రయల్స్ వీర్ డూయింగ్. 56,000 పేషెంట్స్ తోటి వాళ్ళు క్లినికల్ ట్రయల్ చేస్తున్నారు వ్యాక్సిన్కి. మనకి చాలా అర్జెంటుగా చేయాలి, ఇది ఫాస్ట్గా చేయాలి. మేబీ నీ మోడల్స్, ఆంకాలజీ మోడల్స్ని వ్యాక్సిన్ మోడల్స్ కింద మీరు ట్యూన్ చేసి టెస్ట్ చేస్తారా అని అడిగారు వాళ్ళు. సో వీ సెడ్ ఓకే, వీ ఆల్సో ఫెల్ట్ ఇట్స్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు కొలాబరేట్ అండ్ ఎక్స్పాండ్ అవర్ రీచ్. సో దాన్ని అప్పుడు రీట్రైన్ చేసాం మోడల్స్ అన్నిటిని. సో అప్పుడు ఏమైందంటే ఇది 56,000 పేషెంట్స్ అని చెప్పాను కదా, వీళ్ళందరి నుంచి ప్రపంచం అన్ని చోట్ల నుంచి డేటా వస్తూ ఉంటుంది. కానీ ఎవ్రీ డే ఆ డేటా వస్తున్న డేటా అంతా ఒక 100 million డేటా పాయింట్స్, 100 to 300 million క్లినికల్ డేటా పాయింట్స్ మెషిన్ వాజ్ ప్రాసెసింగ్ అన్నమాట. ఇట్ ఈస్ లెర్నింగ్ కంటిన్యూస్గా. అంటే ఇట్ ఈస్ లైక్ ఒక 100 మంది చెస్ ప్లేయర్స్ తోటి మెషిన్ నేర్చుకుంటుంది ఒకేసారి. అంటే ఏంటి, ఫాస్ట్గా ఇట్ లెర్న్. మీరైతే అంత బాగా ఆడలేదు, మీ ఫ్రెండ్ ఇంకెవరో బాగా ఆడతారు, మీ ఎక్కడ అన్ని చోట్ల నేర్చేసుకుని ఎవ్రీడే 100 million డేటా పాయింట్స్ని తీసుకుని ఇట్ ఈస్ లెర్నింగ్. ఎలా జస్ట్ అబ్జర్వింగ్ అన్నమాట క్లినికల్ డేటాని వీళ్ళు ఏం చేస్తున్నారు అని. అది డీప్ లెర్నింగ్లో ఒక ప్రాసెస్. మీ వ్యూవర్స్లో ఎవరైనా ఏఐ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సో అది అప్పుడు దానికి ఈక్వేషన్స్ ఫిట్ అవుతాయి, దానికి అంటే మోడల్ ఫిట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ డేటా ఇలా వస్తే అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ A1C లెవెల్ 8 ఉంది, బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోలేదు, వాళ్ళ వెయిట్ ఏమో ఇంత ఉంది, వాళ్ళ హైట్ ఇది, వీళ్ళ ఎథనిసిటీ ఇది, కాబట్టి దిస్ ఇస్ ఓకే ఈవెన్ దో ఇట్ లుక్స్ 9, ఇట్స్ నాట్ ఎ క్వెరీ, డోంట్ రైజ్ ఎ క్వెరీ అని వాళ్ళు చెప్తున్నారు. ఎక్స్పర్ట్ ఎవరు వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు మెషిన్ విల్ లర్న్, ఓకే ఐ విల్ డూ దట్ అని. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ మోడల్లో నేర్చుకుని చేయడంతో ఎవ్రీ డే డేటా రాగానే కొన్నాళ్ళు ట్రైనింగ్, దీన్ని ట్రైనింగ్ అంటారు, గ్రౌండ్ ట్రూత్ ట్రైనింగ్. అది ఓకే, యూ ఈవెన్ ట్రైనింగ్ ద ప్రోగ్రామ్స్. కరెక్ట్, దట్స్ కాల్డ్ గ్రౌండ్ ట్రూత్ డేటా ట్రైనింగ్. అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ట్రైన్ చేయాలి. ఇది ఏంటంటే ఏఐ ప్రోగ్రామ్స్కి మామూలు ప్రోగ్రామ్స్కి తేడా ఏంటంటే, మామూలు ప్రోగ్రామ్స్లో ఒకసారి ప్రోగ్రామ్ చేస్తారు, ఇట్ విల్ రన్ లైక్ దాట్. ఏఐ ప్రోగ్రామ్స్లో ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తాం, మోడల్ చేస్తాం, దానికి కొంత గ్రౌండ్ ట్రూత్ డేటా ఇచ్చి, గ్రౌండ్ లెవెల్ డేటా ఇచ్చి ట్రైన్ చేస్తాం. అది అయ్యాక టీచ్ సైకిల్స్ అని ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఓకే నాకు అర్థమైంది అనుకుంటుంది, చెప్తుంది, డేటా రాగానే
ఓకే ఈ 5 క్వెరీ ఒక 100 మిలియన్ డేటా పాయింట్స్ వచ్చాయి, వీటిలో 5 అనామలీస్ ఉన్నాయని చూపిస్తుంది. సో చూపించి చెప్తుంది నా యాక్యురసీ లెవెల్ ఎంత, 80% యాక్యురసీతో నాకు చెప్తున్నాను అని చెప్తుంది. అప్పుడు మీరు చూసి మీరు ఎక్స్పర్ట్ డేటా మేనేజర్ అయితే నో యూ మేడ్ ఎ మిస్టేక్, ఎందుకంటే ఇదే పేషెంట్ బికాస్ హీస్ బిలాంగ్స్ టు దిస్ ఎథనిసిటీ, ఈ రేంజ్ ఇస్ యాక్సెప్టబుల్, ఓకే డోంట్ రైజ్ ఎ క్వెరీ అని అంటే వాళ్ళు మెషిన్ కరెక్ట్ చేస్తున్నారు. అప్పుడు దెన్ ఇట్ ఈస్ లెర్నింగ్, దట్స్ కాల్డ్ టీచ్ సైకిల్. అలా ఒక 2, 3, 4 టీచ్ సైకిల్స్ వచ్చేసరికి వీళ్ళు ఎంత మెషిన్ ఏమో ఆల్మోస్ట్ ఈక్వల్గా అడ్వాన్స్ లెవెల్కి అయిపోయింది. దీంతో అదే డీప్ లెర్నింగ్ మోడల్ బికేమ్ యాజ్ ఎక్స్పర్ట్ యాజ్ ఏ హ్యూమన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్. సో దీనివల్ల ఏమైంది, ఇప్పుడు మనకి ఈ డేటా అంతా వచ్చి 56,000 పేషెంట్ డేటా, లాస్ట్ విజిట్ అంటారు, అంటే ఆఖరి డేటా పేషెంట్ విజిట్ అయిపోయింది అంటే ఆ డేటా అంతా వచ్చేసింది. కరెక్ట్. అంత డేటా అన్ని పేషెంట్ దగ్గరికి వచ్చేసాక ఇట్స్ కైండ్ ఆఫ్ నా డేటా మేనేజర్స్ రష్ అన్నమాట. వాళ్ళు ఏం చేయాలి, అంతా ప్రాసెస్ చేసి అనలైజ్ చేసి అనామలీస్ అంతా కరెక్ట్ చేసుకుని అది మనం ఎఫ్డీఏకి సబ్మిట్ చేయాలి రిజల్ట్స్. అప్పుడు వాళ్ళు మనం అప్రూవల్ ఇవ్వడం అది అవుతుంది. ఇది టిపికల్గా ఎనీ డే ఫ్రమ్ 1 వీక్ నుంచి 45 డేస్ దాకా పడుతుంది. టిపికల్గా 30 to 45 డేస్ పడుతుంది హ్యూమన్స్కి. ఈ డీప్ లెర్నింగ్ మోడల్లో మెషిన్ చేయడం వల్ల సామా టెక్నాలజీ వాడడం వల్ల 22 అవర్స్ అంటే 1 డేలో అయిపోయింది ఈ పని. ఎందుకైంది, బికాజ్ ఈ మోడల్ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఫర్ ఆల్ దిస్. మీరు ఈ మధ్య ఒక రజనీకాంత్ రోబో మూవీ చూస్తే ఒక 100 పుస్తకాలు పెడుతుంది ఐశ్వర్యరాయ్, అదే టకాల్మని మెషిన్ చదివేస్తుంది అన్ని పుస్తకాలు. సేమ్ థింగ్ ఇక్కడ మీరు 100 to 200 మిలియన్ డేటా పాయింట్స్ని మెషిన్ ఇస్ ఆల్రెడీ లెర్నింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇట్స్ బికమింగ్ ఎక్స్పర్ట్. సో అదేసరికి ఏమైందంటే విత్ ఇన్ 1 డే వాళ్ళు అంతా చేసేసారు, డేటా లాక్ చేసేసారు, అనలైజ్ చేశారు, స్టాటిస్టికల్గా రెలవెంట్గా ఉంది, వ్యాక్సిన్ పనిచేస్తుందని తెలిసాక వాళ్ళు సబ్మిట్ చేశారు, ఎఫ్డీఏ రివ్యూ చేశారు ఫాస్ట్గాను, దానివల్ల అప్రూవల్ కూడా వచ్చింది. దానివల్ల ఏమైందంటే 11 monthsలో అప్రూవల్ వచ్చింది. అఫ్కోర్స్ ఈ 11 monthsలో నేను ఏదో సామా చేసిన ఈ డేటా వల్లనే అయింది అనట్లేదు ఫుల్గాను, బట్ సిగ్నిఫికెంట్ పార్ట్ వాజ్ కంట్రిబ్యూటెడ్ బై సామా. వెంటనే ఫైజర్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా వాళ్ళ ట్వీట్స్లోను వాటిలోను we use very exciting technology from Sama AI models and accelerated అని చెప్పి వాళ్ళు అందరినీ మమ్మల్ని అప్రిషియేట్ చేసి, జనరల్గా ఫార్మా కంపెనీస్ వాళ్ళు ఏం టెక్నాలజీ యూస్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు అంతే కాన్ఫిడెన్షియల్, చెప్పరు ఎవరను. ఈ విషయంలో ఏమైందంటే బికాజ్ ఇట్స్ ఎ వరల్డ్ రినౌన్డ్ ప్రాబ్లమ్, ఓకే, అండ్ దే అనౌన్స్డ్ ఇట్ అండ్ దే సెడ్ లుక్ వీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ థ్యాంక్స్ టు సామా అని చెప్పారు. తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు, 2 మెయిన్ అడ్వాంటేజ్లు వచ్చాయి. ఒకటి కమర్షియల్ అడ్వాంటేజ్, ఏదైనా డ్రగ్ ముందు మార్కెట్లోకి తీసుకొస్తే మీకు కమర్షియల్ బెనిఫిట్, అది కమర్షియల్ పక్కన పెడితే హ్యూమన్ బెనిఫిట్. ఎంటైర్ వరల్డ్ ఓకే గాట్ ఇంపాక్టెడ్ విత్ కోవిడ్, రైట్? సో తర్వాత అందరికీ కూడా వ్యాక్సిన్ అంటే మా అందరికీ కూడా మీ అందరికీ కూడా అఫ్కోర్స్ ఇండియాలో ఫైజర్ వ్యాక్సిన్ లేదనుకోండి, మిగతా దేశాలన్నీ కూడా ఒక 45 days ముందు మా అందరికీ వ్యాక్సిన్ వచ్చింది. అంటే ఏంటి, ఆ 45 daysలో హూ నోస్ వాట్ వుడ్ హ్యాపెన్, రైట్? సో అంత 45 days ముందే మన పీక్ టైంలో మనకి ఇక్కడే తెలుసు కదా ఎంతోమందిని మనం పోగొట్టుకున్నాం కోవిడ్ తోటి. సో ఎన్నో లక్షల పీపుల్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనండి, వాళ్ళ ఈవెన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ గాట్ సేవ్డ్. అది ఏంటంటే దిస్ ఎగ్జాంపుల్ గివ్స్ ఈవెన్ టుడే ఇట్ గివ్స్ మీ గూస్ బంప్స్ బికాస్ ఇట్స్ వన్ ఏరియా వేర్ technology and AI had a very direct impact on human quality of life. Correct. So that is how we used AI in corona vaccination. It's amazing అండి. అంటే ఇప్పుడు మామూలుగా కూడా ఒక మనిషి చేసే పని మనకి ఏఐ వచ్చిన తర్వాత ఇట్ బికెమ్ వెరీ ఈజీ అండ్ దిస్ ఇస్ రైట్ ఎగ్జాంపుల్ హౌ ఇట్ సేవ్డ్ అ లాట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్. Absolutely. So that's a wonderful thing. So let's get into which is very, very, very interesting topic. So నా దగ్గర చాలా questions ఉన్నాయి, but first question is AI అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మెడికల్ టర్మ్స్లో ఎలా యూజ్ అవుతుంది అనేది మీరు మాకు చెప్పారు. సో ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ ఇన్ ఫ్యూచర్? ఇప్పటికే చాలా చోట్ల యూజ్ చేస్తున్నారు, బట్ ఎన్ని ఏరియాస్లో రిలేట్ అవుతుంది అంటే మనం చేసే ప్రతి పనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేట్ అవుతుంది. సో దిస్ వన్ కాన్స్పిరసీ థియరీ వీ కెన్ ఈవెన్ వీ హ్యావ్ గాట్ మూవీస్ ఆల్సో. సో ఈస్ దట్ డేంజర్? Certainly, any technology is can be used as a weapon. Okay. Because I'm sorry to interrupt. Why I asked you is
మీరు ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసి ఇది చెయ్యి అని చెప్పట్లేదు, నువ్వు నేర్చుకొని చెయ్యి అంటున్నారు. అక్కడ కదా డేంజర్ కనిపిస్తుంది. No, definitely you can think that it's a danger, but all said and done, AI technology is created by humans. Okay, we are directing the machine how to learn, okay, and how to do. But having said that, దీని ద్వారా అయినా బ్యాడ్ ఎఫెక్ట్స్ తీసుకురావచ్చా, చేయకూడనివి చేయొచ్చా, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళొచ్చా అంటే నేను ఎస్ అని కూడా చెప్తాను. ఎందుకంటే జస్ట్ లైక్ ఎనీ టెక్నాలజీ దట్ అప్లైస్ టు ఎనీ టెక్నాలజీ. మీ టీవీ టెక్నాలజీ యూస్ చేస్తే మీరు బ్యాడ్ కంటెంట్ చేయొచ్చు, బ్లాక్ కంటెంట్ తీయచ్చు, పోర్నోగ్రఫీ చేయొచ్చు, మీరు అది కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. అది అంత మాత్రాన్ని మీ టీవీని వాళ్ళని తిట్టలేం కదా, మెషిన్ని తిట్టలేం. ఓకే, సో ద హ్యూమన్స్ ఆర్ క్రియేటింగ్ ద కంటెంట్ ఆర్ క్రియేటింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో సేమ్ థింగ్ హియర్. Okay, humans will they do bad things? Absolutely, they will do bad things with technology, and this technology is a little bit more sharper. ఇద్దరికి కత్తితో చంపే బదులు ఇప్పుడు AK-47తో చంపుతున్నారు. అక్కడ ఒకటి చేస్తే ఇక్కడ 1000 మంది చేస్తారు, ఇక్కడ దీంతో మిలియన్ మందిని చంపచ్చు. అది కూడా ఐ అగ్రీ దట్ యూ కెన్ డూ దట్, బట్ దట్స్ అ వెరీ స్మాల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ అండి. ఇది మన హ్యూమన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి, ద హ్యూమన్ ప్రొడక్టివిటీకి, ఓకే, ఇట్స్ అ సిగ్నిఫికెంట్ బూస్టర్. అది ఏంటంటే అది ఒక లీప్స్ అండ్ బౌండ్స్లో మనం, ఎస్పెషలీ మన ఇండియాకి వస్తే ఒక ఆపర్చునిటీ ఉంది మనకి. దీన్ని హ్యూమన్ ప్రొడక్టివిటీని కొన్ని రెట్లు మనం ఇప్పుడు పెంచవచ్చు ఏఐని యూస్ చేసి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏమైందంటే అది ఆల్మోస్ట్ 4-5 years అవ్వాల్సింది 11 monthsలో అయింది. అది హ్యూజ్ ఇంపాక్ట్ అయ్యింది ఆల్రెడీ. అలాంటివి కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్, కొన్ని ఎన్నో రకాల వస్తాయి టూల్స్ ఇన్ ఎనీ ఫీల్డ్, నాట్ ఫార్మస్యూటికల్, హెల్త్ కేర్ అవ్వచ్చు, ఫార్మస్యూటికల్ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, ఈవెన్ మీ మీడియాలో కూడా చాలా అడ్వాన్సెస్ వస్తున్నాయి. You want a robo anchor or what? Yeah, absolutely. Robo anchors are a possibility. Of course, they will not have the wit, maybe, that you have, but at the same time, కంటెంట్ సినాప్సిస్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం 40 minutes ప్రోగ్రామ్ చేసాం అనుకోండి, ఇంకెవరో వ్యూవర్స్కి అంత ఓపిక లేదు. 5 నిమిషాల్లో నాకు చెప్పు ఇది ఏమి మాట్లాడుకున్నారో, ఆవిడ చాలా సొత్తి కొడుతుంది, ఈయన చెప్తున్నాడు, నాకు ఇంత విన్ను 5 నిమిషాల్లో చెప్పు అంటే ఏఐ మిషన్ కెన్ లిజన్ టు ఆల్ దీస్ థింగ్స్. ఈ 1 hour చదివేసి 5 నిమిషాల్లో చెప్పేస్తాను, ఇదిగో అని చెప్పి 5 నిమిషాలు అంటే ఆయన చేసే పని, మీ ఎడిటర్లు చేసే పని కట్ చేసేసి మిషన్ ఇచ్చేయచ్చు. సో అలాంటివన్నీ ఇప్పుడు పాసిబిలిటీ. ఓకే, సో దోస్ ఆర్ ద థింగ్స్. అలాగే కంటెంట్ రాయడం, హెడ్లైన్స్ రాయడం. ఇవాళ మీరు హెడ్లైన్స్ అయినా చెప్పాలనుకోండి, మీకు హెడ్లైన్స్ ఎలా తెలుస్తాయి? ఎవరో ఒకరు చదివి చెప్తేనే కదా మీకు, మీరు చదివినా తెలుస్తుంది. ఇవాళ మెషిన్ వెళ్ళి మీరు పడుకుని లేచేసరికి ఇండియాలో ప్రింట్ అయిన 100 న్యూస్ పేపర్లు, ప్రపంచంలో ప్రింట్ అయిన 100 న్యూస్ పేపర్లు చదివేస్తుంది. చదివేసి ఇది హెడ్లైన్స్ చెప్పమా నువ్వు, ఇప్పుడు అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఇట్ కెన్ గివ్ యూ ఆల్ దోస్ థింగ్స్. మెషిన్ ఏఐ కెన్ డెఫినెట్లీ డూ నౌ. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇవన్నీ చేస్తుంది. సో కెన్ యూ, ఎనీవేస్ యూఆర్ టీచింగ్ టు ఏఐ అంటే అది వేరియస్ సినారియోస్ తీసుకొని వాట్ ఈస్ యాక్యురేట్ అంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ యాక్యురసీని గ్రాస్ప్ చేస్తుంది కదా. సో కెన్ యూ టీచ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ టు ఏఐ? షూర్, దిస్ ఇస్ వాట్ యువర్ ఆస్కింగ్ ఇస్ కాల్డ్ హ్యూమన్ ఇన్ ద లూప్ ఏఐ. అంటే కంప్లీట్గా ఏఐ మీద వదిలేకుండా, ఓకే, నువ్వు నేర్చుకుంటున్నప్పుడు నువ్వు నేర్చుకుని నాకు చూపిస్తూ ఉండు, చూపించి నేను నీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను, అది చెయ్యొచ్చు చెయ్యొద్దు, ఎస్ నో అని చెప్తే అప్పుడు మోడల్ పారామీటర్స్ని ట్యూన్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ న్యూస్ పేపర్లు అన్నీ చదివేసింది, హియర్ అపర్ణ, హియర్ యువర్ హెడ్లైన్స్ ఫర్ టుమారో అని చెప్పి మీకు ఒక భక్తి మీద ఒక 2 headlines, లేకపోతే ఒక స్పోర్ట్స్ మీద 2 headlines ఇచ్చింది అనుకోండి. యూ మైట్ సే వెయిట్ అ మినిట్, నా ఆడియన్స్ ఆర్ డిఫరెంట్ ఆడియన్స్, నాకు టెక్నాలజీ హెడ్లైన్స్ కావాలి అని చెప్పారు అనుకోండి. అంటే ఏంటి, యూర్ టీచింగ్ ద మెషిన్, నువ్వు చెప్పింది కరెక్టే కానీ అది నాకు వద్దు, ఈ కంటెంట్ ఇలా కావాలి అంటే అప్పుడు నెక్స్ట్ టైం ఇట్ లెర్న్ దట్ అండ్ గివ్ యూ దట్. అలా కాన్స్టెంట్గా ఏది చేయాలి చేయకూడదు అనేది మీరే చెప్తారు మళ్ళీ. సో అది హ్యూమన్ ఇన్ ద లూప్ ఏఐ. ఇట్స్ నాట్ ఈవెన్ ఇన్ ద క్లినికల్ ట్రయల్స్లో కూడా ఏం చేస్తామంటే మెషిన్ యాక్చువల్లీ కూడా ప్రిడిక్టెడ్ 100%, బట్ వీ డిడ్ నాట్ లీవ్ ఇట్ ఎవ్రీథింగ్. ఇది ప్రిడిక్ట్ చేసి ఒక హ్యూమన్ ఎక్స్పర్ట్స్కి చూపిస్తుంది. దెన్ ఫైనల్గా హ్యూమన్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ టు స్టిల్ సే. కానీ దానివల్ల ఏమైందంటే మాకు ఇప్పుడు ఫైజర్లో కానీ ఇది ఒక వ్యాక్సిన్ చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలాంటివి ఎన్నో మెడిసిన్స్ రావాలి అంటే ఏంటి, ఈ ఎక్స్పర్ట్ డేటా మేనేజర్స్ కొన్ని 100,000 మంది కావాలి. వీళ్ళందరూ కావాలి అంటే అంతమంది ప్రపంచంలో లేరు ఎక్స్పర్ట్స్.
ఆ ఎక్స్పర్ట్ లెవెల్ థింకింగ్ అంతా ఇది అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళతో కొలాబరేట్ చేస్తూ పనిచేస్తుంది అన్నమాట. సో ఇట్స్ నాట్ అంటే ఒక డామినెన్స్ లేకుండా యూనియన్లో వర్క్ చేయటం. Correct. సో హ్యూమన్స్ అండ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ లైక్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్తో వీఆర్ గోయింగ్ అహెడ్. కరెక్ట్ దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. యా రీసెంట్లీ నేను ఒక ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చూసినప్పుడు హీ బ్లూ మై మైండ్ అవే విత్ దిస్. సూన్ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ ఐ థింక్ దే హ్యావ్ డన్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ ఫ్యూచర్ అనేసి ఎలాన్ మస్క్ సెడ్, బ్రెయిన్లో ఒక చంక్ ఆఫ్ ఇది తీసేసి ఒక ఏఐ చిప్ పెడితే దాంట్లో ఒక అబ్జర్వేటింగ్ వైర్స్ కనెక్ట్ చేసినప్పుడు అది మన బ్రెయిన్తో కనెక్ట్ అయ్యి ఇఫ్ యు ఆర్ ప్యారలైజ్డ్, మనకి పెరాలసిస్ వస్తే దాన్ని ట్యూన్ చేసి యూ కెన్ వాక్. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐసైట్ ఐసైట్ అంతా పోయి నార్మల్గా వచ్చేసేట్టు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫిజికల్ డిజబిలిటీస్ ఇట్ కెన్ అంటే టోటల్గా తీసేసేసి యూ కెన్ బి నార్మల్ అనేసి. పర్ఫెక్ట్ అండి, దట్స్ యాక్చువల్లీ గ్రేట్ ఎగ్జాంపుల్ వేర్ టెక్నాలజీ, ద అవుట్కమ్స్ ఫ్రమ్ టెక్నాలజీ ఆర్ నాట్ జస్ట్ అవుట్పుట్స్, దే ఆర్ గివింగ్ అవుట్కమ్స్. అక్కడ అవుట్కమ్ ఏంటి? ఇప్పుడు పేషెంట్ ఉంటే వెన్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ దేర్ బ్రెయిన్, the outcome they want is a basic ability to walk or talk or do certain things, right? సో అవి ఇప్పుడు ఉన్న టెక్నాలజీస్తో ఉన్న మెడిసిన్స్ తోటి అవ్వట్లేదు. దానికి వాళ్ళకి హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ కావాలి అంటే ఇఫ్ ఏఐ కెన్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇట్స్ అ హ్యూజ్ లీప్ ఫ్రాగ్ ఇన్ ద సొసైటీ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్టివిటీ. బట్ దట్ ఎగ్జాంపుల్ యూ గేవ్ ఇస్ అబ్సల్యూట్లీ గ్రేట్ అండ్ ఇట్స్ అ రైట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. అయినా రిలేటెడ్ ఏరియాలో ఇంకోటి కూడా చెప్తాను, ప్రిసిషన్ మెడిసిన్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, అయినా మెడిసిన్ ఒకటి వస్తే ఇందాక చెప్పినట్టు ఒక శాంపుల్ పాపులేషన్ మీద టెస్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఏదో ఈ జనం అందరికీ ఇదే మెడిసిన్ అని ఇచ్చేస్తారు, ఏదో ఇది తీసుకోండి అది పనిచేస్తుందని. కానీ యువర్ బాడీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మై బాడీ. మీ ఓమిక్స్ నా ఓమిక్స్ మీ డిఫరెన్స్ అని అంత కంప్లీట్లీ డిఫరెంట్. బట్ ఇట్స్ నాట్ హౌ డు ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ మెడిసిన్ టు బిల్డ్ ఫర్ యూ వర్సెస్ మీ. అది ప్రిసిషన్ మెడిసిన్ అవి చూస్ చేయాలంటే అక్కడ ఏఐని యూస్ చేస్తే మళ్ళీ అది కూడా ఇట్ విల్ హ్యాపెన్. మీకు ఇంకొకటి ఒక స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఫైజర్ వాళ్ళు మాకు చేస్తున్నప్పుడు వాళ్ళు తర్వాత సెలబ్రేషన్స్లోనూ వాటిలోనూ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు, బికాజ్ వీ కొలాబరేటెడ్ విత్ దెమ్. అక్కడ ఏం చెప్పారంటే, వీ డు నాట్ లుక్ ఎట్ సామా టెక్నాలజీస్ యాజ్ ఎ టెక్నాలజీ కంపెనీ, వీ లుక్ ఎట్ యూ యాజ్ ఎ ఫార్మా కంపెనీ అన్నారు. మేము చాలా ఆశ్చర్యపోయాం. ఏం ఫార్మా ఏంటండి, మాకు అసలు కెమిస్ట్రీ, మీరు ఆ డ్రగ్లో ఏం వాడుతున్నారు, ఆ కెమికల్స్ ఏంటి, వాటితో మాకు ఏం సంబంధం లేదు. ఓకే అది కంప్లీట్గా మే చేశారు, వేరే జస్ట్ టెక్నాలజీ కంపెనీ అన్నారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, లేదు, ఫ్యూచర్ ఆఫ్ ఫార్మా ఇస్ ఆల్ టెక్, ఫ్యూచర్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ ఇస్ టెక్నాలజీ. బికాస్ ఇప్పుడు ఏం కాంపౌండ్స్ వాడతారు, ఏం కెమిస్ట్రీలో ఏం యూస్ చేస్తారు, దాన్ని ఏ కాంపౌండ్స్ చేస్తే ఏ డ్రగ్ వస్తుంది, ఇవన్నీ వాళ్ళు ఏదో ఎలకల్ని చంపో వీటిని చంపో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇన్ ఫ్యూచర్ అది కూడా ఉండదు, ఎందుకంటే మెషిన్ కెన్ అండర్స్టాండ్ దోస్ థింగ్స్. ఓకే ఇలాంటివి ఇక్కడ ఇస్తే ఈ కండిషన్ ఉంటే ఇది అవుతోంది, సో అని చెప్పి ఆ కాంపౌండ్ రీపర్పసింగ్, ఈ కాంపౌండ్స్ రెండు కలిపితే ఈ కాంపౌండ్ వస్తుంది, ఇది దీనికి పనిచేస్తుంది, ఇవన్నీ మెషిన్స్ కెన్ లర్న్. సో నేను చెప్పిన ప్రీ క్లినికల్ వర్క్ అది, క్లినికల్లో ప్రీ క్లినికల్లో కూడా ఏ చేస్తున్నారు చాలా కంపెనీస్ రీసెర్చ్ రీసెర్చ్ ఫార్మాలో ఏఐ చాలా బాగా యాక్యురేట్గా చేయొచ్చు. అబ్సల్యూట్లీ చాలా అది ఒక గ్రేట్ ఏరియా. మేము సామాలో అది బికాజ్ మా ఫోకస్ అది కాదు, మేము ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కాబట్టి దానికి వెళ్ళలేదు. బట్ అక్కడ కూడా చాలా ఉంది. అలాగే కమర్షియల్కి వస్తే, కమర్షియల్ కూడా మెడిసిన్స్ ఏ మార్కెట్ సెగ్మెంట్లో ఎవరు కొంటున్నారు, ఎక్కడ కొనట్లేదు. ఇప్పుడు ఈ కంట్రీకి మెడిసిన్స్ పంపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో వెరీ ఫ్యూ పీపుల్ గెట్ హార్ట్ డిసీజెస్. ఓకే అక్కడ తీసుకెళ్ళి హార్ట్ డిసీజ్ మాత్రలు, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అక్కడ అమ్మితే అక్కడ కమర్షియల్గా వైబుల్ కాదు. నో మెషిన్స్ కెన్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. మీ కమర్షియల్ సెగ్మెంటేషను, మార్కెట్ పొజిషనింగ్, బ్రాండ్ ఇమేజింగ్, ఇలాంటివన్నీ చేయడానికి. సో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫార్మా డ్రగ్ డెవలప్మెంట్ AI will be used. Not only pharma, any area. For example, ChatGPT అని మీరు విన్నారా? ChatGPT is another chat-based system. It can learn a lot of these things. మీరు చేస్తున్న పనులన్నీ మీతో మాట్లాడుతూనే మిమ్మల్ని అర్థం చేసుకుని కాసేపు అయ్యాక నువ్వు పక్క వచ్చేసే నేను ఈ పని చేస్తాను అనే టైప్కి మిషన్లు వస్తున్నాయి. సో ఐఎమ్ నాట్ గివింగ్ ఎ డూమ్స్డే సినారియో, డజంట్ మీన్ దట్ యువర్ జాబ్ ఈజ్ నాట్ గాన్, బట్ ఇఫ్ యు ఆర్ అన్ యావరేజ్ ప్లేయర్ యువర్ జాబ్ ఈజ్ గాన్. దేర్ ఇన్ ఫ్యూచర్ కూడా కాదు, ఇప్పుడే కూడా ఇంకొక 2 years 3 years 5 yearsలో ఎనీ ఫీల్డ్ డజంట్ మ్యాటర్, మీరు సింగర్ అవ్వచ్చు, మ్యూజిషియన్ అవ్వచ్చు, టెక్నాలజిస్ట్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇఫ్ యు ఆర్ అన్ యావరేజ్ ప్లేయర్ ఇన్ దట్ ఫీల్డ్, అంటే మీ నాలెడ్జ్ యావరేజ్గా ఉండి మీరు స్కిల్స్ రీడెవలప్మెంట్ చేసుకోకపోతే యూ విల్ బి రీప్లేస్డ్. ఇది మనం 21st centuryలో ఉన్నాం, వీఆర్ నాట్ ఇన్ 20th century ఎనీమోర్.
ది మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే 20th సెంచరీలో ఒకసారి మనకి ఎడ్యుకేషన్ వచ్చేస్తే ఒక స్కిల్ తెచ్చుకుంటే మన జీవితాంతం వేర్ గుడ్. ఓ గవర్నమెంట్ జాబ్ ఒక జాబ్ వస్తుంది, తర్వాత ఒక యాసెట్, ఒక ఇల్లు కొనేసుకుంటాం, ఒక బైక్, అంతా సెటిల్ అయిపోయింది జాబ్. ఓకే, కానీ ఇప్పుడు ఇక్కడ అలా కాదు. జస్ట్ గుడ్ ఎడ్యుకేషన్ డజంట్ మీన్ గుడ్ జాబ్. గుడ్ ఎడ్యుకేషన్ ప్లస్ కంటిన్యూస్లీ చేంజింగ్ ఎక్స్పీరియన్స్, ఇవాల్వింగ్ ఎక్స్పీరియన్స్. అవన్నీ ఇప్పుడు ఏఐ లాంటి టెక్నాలజీస్ ఎలా యూజ్ చేయాలి, అండ్ అందరూ ఏఐ ప్రోగ్రాములు అవ్వాలని కూడా చెప్పట్లేదు, కానీ మీ ఫీల్డ్లో ఏఐని వాడితే ఎలాంటి ప్రొడక్టివిటీ వస్తుందో అర్థం చేసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ. చేసుకుని ఆ టూల్స్ని, ఆ టెక్నాలజీస్ని మీరు ఇంటిగ్రేట్ చేసుకోవడం, లేకపోతే మీ మేనేజ్మెంట్కి చెప్పి నాకు ఇలాంటి టూల్స్ కావాలి, ఇవన్నీ ప్రొడక్టివిటీ టూల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఏదైనా వర్డ్ డాక్యుమెంట్ రాయమంటే, నేను ఇలా పేపర్ మీద రాస్తాను అన్నారు కదా, మీ వర్డ్లోనో ఎక్సెల్లోనో ఎందులోకి టైప్ చేస్తారు, పవర్ పాయింట్ అని టైప్ చేస్తున్నారు. ఓకే, అంటే ఏంటి, మీరు ఒక టూల్ యూస్ చేస్తున్నారు. అలాగే ఏఐ ఆల్సో ఏ టూల్. కానీ ఆ టూల్ ఇక్కడ పనిచేస్తుంది అని తెలుసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ. అది తెలుసుకోకుండా మీరు యావరేజ్గా ఉండి నా జాబ్ బాగానే ఉంది, ఈ ఛానల్ నాకు బాగా డబ్బులు వస్తున్నాయి, నేను ఇంకేం నేర్చుకోక్కర్లేదు అంటే యూ విల్ బి రీప్లేస్డ్. దట్ గోస్ ఫర్ ఎనీ ఫీల్డ్. దట్స్ కైండ్ ఆఫ్ వేర్ ద టెక్నాలజీ ఈస్ ట్రెండింగ్ రైట్ నౌ. కరెక్ట్. సో ఆ పర్టికులర్ అంటే యూ హ్యావ్ టు బీ డెఫినెట్లీ మీరున్న సబ్జెక్ట్లో, మీరున్న దాంట్లో అప్డేటెడ్ వర్షన్లో ఉంటే దెన్ యూ విల్ ఆల్వేస్ బీ సేఫ్. అప్డేటెడ్ వర్షన్లో ఉంటూ మన ప్రపంచం చుట్టూ ఏం జరుగుతోంది, ఈ ఏరియాల్లో మిగతా చోట్ల ఏమవుతోంది. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ ఇస్ కంప్లీట్లీ కనెక్టెడ్ వరల్డ్. ఇప్పుడు ఏదో అక్కడేదో అయింది మనకు కాదులే అనడానికి లేదు. ఇవాళ ఒక ఫ్రాన్స్లో డెవలప్మెంట్ అయితే రేపు పొద్దున్న ఇక్కడ అది వచ్చేస్తుంది. అది వచ్చేస్తే మీ జాబ్ విల్ బీ రీప్లేస్డ్, రైట్? సో ఇలాంటివి మనం చూసుకోవాలి. చూసుకుని మనం కంటిన్యూస్గా డెవలప్ చేసుకోవడం. అలాగే మన యాసెట్స్ కూడా ఇప్పుడు ఏదో ఇల్లు ఉంది, జాబ్ ఉంది, అది నా పర్మనెంట్ యాసెట్స్ అనడానికి ఇంక ఇప్పుడు లేదు. ఎందుకంటే మీ యాసెట్స్ ఆర్ యువర్ ఇన్నోవేటివ్ థింకింగ్, యువర్ కంటిన్యూస్లీ ఇవాల్వింగ్ మైండ్, సో బీయింగ్ అబ్సెస్డ్ విత్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్. అంటే ఏంటి చేంజ్ అవుతోంది, అడాప్టేషను, వాటికి అబ్సెస్డ్గా ఉండడం, నేర్చుకోవడం, మార్చుకోవడం, కంటిన్యూస్గా మిమ్మల్ని లెర్నింగ్ చేసుకోవడం. అవన్నీ చేయకపోతే, ఎందుకంటే ఇవన్నీ మెషిన్స్ రెగ్యులర్గా చేస్తున్నాయి. ఇప్పుడు వాటితో మనం కంపీట్ చేయాలి, లేకపోతే యావరేజ్గా ఉంటే మన అవి తీసేస్తాయి పక్కకి. ఓకే, సో దట్ ఈస్ మై మెయిన్ మెసేజ్ టు వ్యూవర్స్. ఏఐ గురించి మీకు ప్రోగ్రామింగ్ అది చేసి నేర్చుకుంటామంటే అదొక ఫీల్డ్, అందులోకి వెళ్ళండి, నేర్చుకోండి, దిల్ బి ఫ్యూచర్ జాబ్స్ ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. కానీ అలా అని మీరు అదే అదే ప్రోగ్రామింగ్ చేయాలి అనేది కాదు. మీరు మిగతా ఫీల్డ్స్లో ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా డజంట్ మ్యాటర్, విచ్ ఎవర్ ఫీల్డ్, లీగల్ ఫీల్డ్లో అవ్వచ్చు, ఎన్నో లీగల్ డాక్యుమెంట్స్ నా మెషిన్స్ ఆర్ రైటింగ్ లీగల్ డాక్యుమెంట్స్. ఓకే, స్క్రిప్ట్స్ ఆర్ బీయింగ్ రిటన్ బై మూవీ. మీరు సినిమా ఫీల్డ్లో ఉండొచ్చు, ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మిగతా చోట్ల ఎక్కడెక్కడ ఏ ఇంపాక్ట్ అవుతుందో అది అర్థం చేసుకుంటూ ఆ టూల్స్ని మీరు అడాప్ట్ చేసుకోకపోతే అండ్ చేసుకోకుండా యావరేజ్ పేరుగా ఉంటాను అంటే, ఏ ఫీల్డ్ అయినా సరే మీరు నిష్ణాతులుగా అవ్వాలి. అంటే ఎక్స్పర్టీస్ తెచ్చుకుందికి మీరు కంటిన్యూస్గా ట్రై చేయాలి. ప్రతిరోజు లెర్నింగ్ ఈజ్ అ బేసిక్ నెసెసిటీ. బికాస్ నేను ఏమన్నాను, డీప్ లెర్నింగ్ అన్నాను, అంటే దే ఆర్ డీప్లీ లెర్నింగ్ ఎవ్రీథింగ్. సో బేసికల్లీ చెప్పాలి అంటే కంపీట్ విత్ ద మెషిన్స్ అండ్ బీ ఇర్రిప్లేసబుల్ సారీ అంటే మెషిన్ని రీప్లేస్ చేసేంత ఇర్రిప్లేసబుల్గా మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. సచ్ ఎ హార్డ్ వర్క్. సో ఇంత కాంపిటీషన్లో అండ్ ఇప్పటికే స్టూడెంట్స్ మీద ప్రెషర్ పెరిగిపోయింది, ద లైఫ్ స్టైల్ చేంజ్, ఇప్పుడు ఇంకా ఎక్కువ కాంపిటీషన్ రాబోతోంది. సో ఇప్పుడున్న కాంపిటీషన్లో లెట్స్ టేక్ ఇట్ యాజ్ వెస్టర్నైజ్డ్ కంట్రీస్ అండ్ ఆర్ ఇండియా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జపాన్ ఇస్ ద మోస్ట్ ఫార్వర్డెడ్ ఇట్లాంటి విషయాలలో. సో మనం కొంచెం వెనకనే ఉన్నామా ఇంకా? హౌ వేర్ ఇండియా ఈజ్ యాక్చువల్లీ స్టాండింగ్ అండ్ గ్రేట్ పాజిటివ్ సైడ్, ఇండియా ఇస్ ఇన్ అ వెరీ అడ్వాన్స్ స్టేట్ యాక్చువల్లీ. ఏఐ లెర్నింగ్లోను, ఏఐ టెక్నాలజీస్లోను. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మీకుతో షేర్ చేయలేదు, మా ఎంటైర్ మా ఏఐ మోడల్స్, డీప్ లెర్నింగ్ మోడల్స్, మా సామా టెక్నాలజీస్లో చేసిన ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద వర్క్ వాజ్ ఆల్ డెవలప్డ్ ఇన్ ఇండియా. సో మా ఏఐ సెంటర్ ఇక్కడ చెన్నైలో ఉంది, మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఫస్ట్ రీసెర్చ్ కింద స్టార్ట్ చేసాం దాన్ని. రీసెర్చ్ ఎందుకంటే ఒక క్రాస్ ఫంక్షనల్ టీమ్ని చేసి ఫస్ట్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేయండి, అర్థం చేసుకుని మీరు రీసెర్చ్ చేసి అప్పుడు మనం టెక్నాలజీ, మన ప్రోడక్ట్స్ తయారు చేద్దామని పెట్టాం వాళ్ళని. అది స్టార్ట్ చేసి ఒక 10 people టీమ్ని, తర్వాత ఇప్పుడు ఇంచుమించు 100 మందిగా ఉన్నారు. సో ఇండియాలో
మాకు పూణేలోను, చెన్నైలోను, కోయంబత్తూర్లోను మా డెవలప్మెంట్ టీము. సో మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ యాక్చువల్లీ బిల్ట్ ఇన్ ఇండియా. సో మోస్ట్ ఆఫ్ ద ఏఐ అడ్వాన్స్ ఏఐ కాన్సెప్ట్ చేయడానికి మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, మన టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజెస్, ఐఐటీస్, యాజ్ ఐ సెడ్ మా ఏఐ రీసెర్చ్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ ఏఐ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ అంతా ఇండియాలోనే ఉంది. సో ఇండియా ఇస్ లక్కీలీ యాక్చువల్లీ వీఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. Even in US companies, I mean, I can only speak from about US, I don't know much about rest of the world, but most of the US companies లో చాలా మంది కంపెనీస్లో ప్రోగ్రామర్స్, బేసిక్ ప్రోగ్రామర్స్ కానీ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ లెవెల్స్, ఆర్కిటెక్ట్స్ అందరూ కూడా చాలామంది ఇండియన్స్ ఉన్నారు. సో మనకి అక్కడ అవుట్ సైడ్ ఇండియా అండ్ ఇన్సైడ్ ఇండియా ఆబ్వియస్లీ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. సో దర్ ఇస్ అ వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ వర్క్ గోయింగ్ ఆన్ బై లాట్ ఆఫ్ ఇండియన్స్. అండ్ సో దట్ వే ఐమ్ వెరీ పాజిటివ్ అండ్ అప్బీట్ అబౌట్ what as an Indian we can do for the advancement of AI. That's good news actually. ఇప్పుడు కెరీర్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వాళ్ళు, ద స్టూడెంట్స్ హూ పాస్డ్ 12th అండ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, దాంట్లో కెరీర్ సెట్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి, యాజ్ యూ బీయింగ్ ఇన్ దాట్ ఇండస్ట్రీ, వాట్ డూ యూ వాంట్ టు సే అండి? No, I would definitely encourage all students who are aspiring to learn about AI. In fact, it's like ఒక నేళ్ళు అయ్యేసరికి AI నేర్చుకోవడం అనేది ఒక బేసిక్ నెసెసిటీ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఐ ఫీల్ ఇట్స్ ఆల్రెడీ బేసిక్ నెసెసిటీ. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ కామన్, ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అందరికీ రావాలి. సో బై ఆల్ మీన్స్ ఐ విల్ అడ్వైజ్ ఎవ్రీబడి టు డూ ఇన్ ఆల్ ఫీల్డ్స్. ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఒక ఫిజిక్స్ చదువుతున్నా, ఇంగ్లీష్ చదువుతున్నా, లాంగ్వేజ్ కల్చర్ చదువుతున్నా, ఆర్ ఇంజనీరింగ్ చదువుతున్నా, సివిల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమవుతుంది, అడ్వాన్సెస్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి, వాటిలో ఉన్న ప్రొడక్టివిటీ టూల్స్ ఏంటి, వాటిని యూస్ చేస్తే ఎక్కడెక్కడ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఓకే, అవి నేర్చుకోవడం, అవి తయారు చేయడం. ప్రోగ్రామర్లుగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు కంప్యూటర్ ప్రోగ్రామర్లుగా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని తయారు చేయడం, లేకపోతే వాటి గురించి అర్థం చేసుకోవడం, వాటిని వాడడం. వీటన్నిటి మీద ఇప్పుడు మనకి కోర్సులు ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తున్నారు. కోర్సెరాలోను వాటిలోనూ ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆన్లైన్లో చదువుకోవచ్చు. ఇది చెయ్యకపోవడం అనేది ప్రస్తుతం మీరు చేస్తే మీ నిర్లక్ష్యం అది. ఎందుకంటే ఇది ఇంకెక్కడో మనకి ఎప్పుడో అవుతుంది, మనకేం ప్రాబ్లం లేదు, నాకు మంచి ప్యాకేజ్ ఉంది, మంచి జాబ్ ఉంది, మై లైఫ్ ఇస్ సెట్ అనుకుంటే మాత్రం మీరు గోతులో పడ్డట్టే. ఎందుకంటే మీ కిందే జరుగుతున్న చేంజెస్, మీ ఎదురుగా జరుగుతున్న చేంజెస్ మీరు చూడట్లేదని అర్థం. సో దాన్ని అర్థం చేసుకొని మీరు వాట్ ఎవర్ కోర్స్ వర్క్ మీ తాహత బట్టి, మీ అండర్స్టాండింగ్ బట్టి, మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు చేయాలి. అది బేసిక్ నెసెసిటీ రైట్ నౌ. బేసికల్లీ ఇప్పటి వరకు మనం బెనిఫిట్స్, యూజెస్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోయింగ్ టు బీ ఇన్ అవర్ లైఫ్స్ అనేది మనం మాట్లాడుకున్నాం. దేర్ ఇస్ వన్ పాయింట్ ఎవ్రీబడి సో టెన్స్డ్, అంటే ఒకటి మన జాబ్స్ తీసేస్తుంది అనేది కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ కనెక్టెడ్, రైట్? ఒక హ్యూమన్ వైరింగ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, అది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పటికే మొబైల్ ఫోన్స్ టెక్నాలజీస్తో తీసుకుంటే ప్రైవసీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజ్ అన్ యాక్సెస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఏం చూస్తున్నాము, మనం ఏం చదువుతున్నాము, మనం ఏం టైప్ చేస్తున్నాము, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ వాచ్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మన లైఫ్లో భాగం అయిపోయిన తర్వాత there's not going to be a privacy, first part, and second part సైబర్ వార్స్ ఎక్కువ జరుగుతాయి అనేది ఒక డిస్కషన్ అండ్ డిబేట్. సో వాట్ ఆర్ ద థింగ్స్ యాక్చువల్లీ టు సీ అండి? Sure. Your first question is much loaded, Andy. There's a concept called ethical AI. So just like AI can be used for bad purposes and good purposes, what are the ethical aspects of using AI? అనే దాని మీద చాలా రీసెర్చ్ అవుతోంది. So is AI being ethical here in this particular opportunity అని డిటెక్ట్ చేయడానికి ఎథిక్స్ అంటే ఏంటి, రూల్స్ ఏంటి, దానికి గవర్నెన్స్ ఏంటి? మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ప్రైవసీ, సపోజ్ ఇంకా పేషెంట్ డేటా ఉంది, ఈ పేషెంట్ డేటాని ఇంకెవరికో ఏదో రాంగ్ ప్లేస్లో సంబడి సోల్డ్ ఇట్, ఆర్ పర్సనల్ డేటా హ్యాక్ చేయొచ్చు, పిహెచ్ఐ డేటా చేయొచ్చు. ఇవన్నీ చేస్తున్నాయి అంటే వాటిని డిటెక్ట్ చేయడానికి ఏ ప్రోగ్రామ్స్ని మళ్ళీ యూజ్ చేసి చేయొచ్చు. సో తర్వాత ఎవరైనా ఇంటెన్షనల్గా అన్ఎథికల్ ఏఐ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నారు అని తెలిస్తే వాటిని పోలీస్ చేయడానికి గవర్నెన్స్ రూల్స్ ఏంటి అని అన్ని టెక్నాలజీ కంపెనీస్ కూడా దే ఆర్ యాక్చువల్లీ సిగ్నిఫికెంట్ ఎథికల్ టీమ్స్ హూ ఆర్ లుకింగ్ ఎట్ దట్ ఎథిక్స్ ఆఫ్ ఏఐ. సో ఐఎమ్ నాట్ మచ్ వరీడ్ అబౌట్ ఇట్. జస్ట్ లైక్
ఏఐ ఇస్ జస్ట్ ఎ టెక్నాలజీ, జస్ట్ లైక్ ఎనీ టెక్నాలజీ. ఐన్స్టీన్ చేసిన టెక్నాలజీ మనం బాంబ్స్కి యూజ్ చేసాము, ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి యూజ్ చేసాము కదా. సో అలాగే ఎనీ టెక్నాలజీ కెన్ బి యూజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ పర్పసెస్. ఎస్, వీ డూ నీడ్ సమ్ గవర్నెన్స్ ఉంటుంది, గవర్నెన్స్ కావాలి, గవర్నెన్స్కి రూల్స్ ఉంటాయి. బట్ ఐఎమ్ నాట్, యాజ్ అ హ్యూమన్స్, వీఆర్ నాట్ బార్న్ జస్ట్ టు డిస్ట్రాయ్ ద వరల్డ్, వీఆర్ ఓన్లీ బార్న్ టు యాక్చువల్లీ ఎంకరేజ్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఐ హ్యావ్ దట్ కాన్సెప్ట్. ఫ్యూ ప్లేసెస్లో ఎక్కడైనా అనెథికల్ వర్క్ అవుతుంటే డిటెక్ట్ చేయడానికి మనకి ఆల్రెడీ చెక్స్ అండ్ మెజర్స్ వస్తున్నాయి. అది ఎథికల్ ఏఐ పార్ట్. అగైన్ ఇట్స్ సేమ్ క్వశ్చన్, సేమ్ సిమిలర్ ఆస్పెక్ట్. సైబర్ వార్స్ అవుతాయా అంటే అగైన్ ఎస్ అండ్ నో. సైబర్ వార్స్ అవడానికి ఏఐని యూస్ చేస్తే సైబర్ వార్స్ని ఆపడానికి కూడా ఏఐ యూస్ చేస్తారు. సో దట్స్ కైండ్ ఆఫ్ అగైన్ ఇట్ గోస్ అండర్ ద ఎథికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యూజింగ్ ఏఐ. సో ఇట్స్ లైక్ కట్ a diamond with a diamond. And exactly right. Yeah. So one final thing to wrap up, metaverse and AI and human life. Now there are again చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. ఎట్లాగో జాబులు పోతాయి, చాలా మంది ఖాళీగా ఉంటున్నారని మనకి మెటావర్స్ వస్తుంది, హాయిగా ఒక రూమ్లో కూర్చొని ఆడుకుంటూ జీవితం గడిపేయచ్చు అన్నట్టు. సో వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ మెటావర్స్? బికాస్ ఈవెన్ దేర్ సైబర్ ఇల్లీగల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, అబ్యూజెస్ ఆర్ హ్యాపెనింగ్. మనం చూసాం రీసెంట్గా కూడా ఒక కపుల్ ఆఫ్ అబ్యూస్ అయ్యింది. No, again, metaverse is a great concept, Andy. It's like a fantastic, innovative aspect. Just like AI, metaverse also will go leaps and bounds. అయితే ప్రస్తుతం కొంచెం హైప్ సైకిల్ కూడా ఉంది. There is it's not things are as what it will be, but at the same time, any new technology that is coming, hype cyclesలోనే వస్తుంది ఫస్ట్, తర్వాత అడాప్షన్ వస్తుంది, తర్వాత స్టెబిలిటీ వస్తుంది. So we will definitely see the impact of metaverse in a digital world. More and more people, మీ గార్మెంట్స్ అనండి, మీ అప్లయన్సెస్ అనండి, మీ రెసిడెన్సెస్, పీపుల్ ఆర్ బయింగ్ డిజిటల్ ప్రాపర్టీస్ అండ్ మెటావర్స్. ఇవన్నీ కూడా ముందుకు వెళ్తాయి. దట్ ఈస్ సంథింగ్ విచ్ ద ట్రెండ్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ వీ కెన్ స్టాప్, దట్ విల్ కంటిన్యూ. అండ్ విల్ పీపుల్ యూజ్ ఏఐ ఇన్ ఇట్? అఫ్ కోర్స్, ఇందాక చెప్పినట్టు ఏఐ జస్ట్ టెక్నాలజీ టూల్. వేర్ ఎవర్ ఇట్ కెన్ బి యూజ్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఎవ్రీవేర్, రైట్? సో సేమ్ థింగ్ నేను చెప్పినట్టే ఏఐకి చెప్పినట్టే మెటావర్స్కి కూడా చెప్తాను. అండర్స్టాండింగ్ వాట్ ఈస్ మెటావర్స్ ఇన్ యువర్ ఏరియా, వాట్స్ గోయింగ్ ఆన్, వాట్స్ ది ఇంపాక్ట్ అని అర్థం చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఇంకా ఏఐ మెటావర్స్ కొంచెం హైప్ సైకిల్లో ఉంది, ఏఐ అడ్వాన్స్ సైకిల్లో ఉంది. సో ఏఐ ఇమ్మీడియట్గా నేర్చుకోవడం అనేది నెసెసిటీ. మెటావర్స్ కూడా నేర్చుకుంటే యూఆర్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్ మోర్ క్రియేటివ్ పర్సన్. Basically it's all about understanding more technologies and surroundings, what's happening. More than technology, the impact of the technology on human productivity. అది మెటావర్స్ ఎలా అయినా ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేస్తే అది డెఫినెట్గా మనం నేర్చుకోవాలి, అలాంటి ఏరియాస్ కూడా నేర్చుకోవాలి. అదర్వైజ్ యూ విల్ నాట్ బీ అప్ టు డేట్. ఇట్స్ లైక్ ఆఫ్టర్ 3 years నాకు మెటావర్స్ అంటే తెలియదు, అది ఎలా యూజ్ చేస్తారో తెలియదు, ఏ అంటే తెలియదు, ఏం చేయలేదంటే మన మేనేజర్లు వచ్చి నాకు ఇంక నువ్వెవరో తెలియదు రేపటి నుంచి ఇంకెవరో వస్తున్నారు అని చెప్పి పంపించేస్తారు. So it's our responsibility to learn to keep ourselves update. సో డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి దూరంగా బ్రతుకుతాము అనే ఆప్షన్ లేకుండా పోయింది. సో ఇండియాలో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇండియాలో మనం చూస్తుంటే చాలా అడ్వాన్స్మెంట్లో ప్రాక్టీస్ నడుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిసి. ఇండియాలో వెన్ వీ కెన్ సీ దాట్ అడ్వాన్స్మెంట్? You're actually, in a way, I would say you're already seeing that అండి. లాట్ ఆఫ్ ప్లేసెస్లో అవుతున్న కొన్ని ప్రొడక్టివిటీ టూల్స్ అలాంటి వాటన్నిటికీ, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్. ఇన్ ఇండియాలో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ గూగుల్, బింగ్ అండ్ ఎనీ అదర్ సెర్చ్ ఇంజన్స్ యూజ్ చేయడం. ఇవన్నీ మనం ఆల్రెడీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఏఐ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, ఇట్ ఈస్ సో వీటి అప్లికేషన్స్ మనం ఆల్రెడీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీడే. కొన్ని మనకి తెలియకపోవచ్చు, కొన్ని ఆశ్చర్యం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో మూవీ చూస్తాం అమెజాన్లో, లేకపోతే నెట్ఫ్లిక్స్లో ఏదో మూవీ చూస్తారు, వెంటనే కింద ఈ మూవీ కాదు ఈ మూవీ చూడని చెప్తుంది, రికమెండెడ్ మూవీస్ అని చెప్తుంది. ఫస్ట్లో 3 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఏమవుతుందంటే అవి తప్పులు వచ్చేవి, చెప్పిన కొత్త ఈ మూవీకి బదులు నేను ఇంట్రెస్ట్ లేని మూవీ వచ్చేది. కానీ ఇప్పుడు చాలా యాక్యురేట్గా చెప్తోంది. అలాగే ప్రోడక్ట్ అవన్నీ ఏంటంటే డీప్ లెర్నింగ్ మోడల్స్ ఆర్ వర్కింగ్ బిహైండ్, కాన్స్టెంట్లీ లెర్నింగ్. ఓకే, సో ఆల్రెడీ మనం మన డైలీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నాం. ఓకే, ఇవన్నీ ఈ చేంజెస్ మనకి తెలియకుండానే ఇది అంతర్లీనం అయిపోయింది. జస్ట్ లైక్ మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉంటుందంటే 5 ఏళ్ల తర్వాత ఇండియాలో ఇంటర్నెట్ ఉపయోగం ఉంటుందా అని మనం 10 ఏళ్ల క్రితం ప్రశ్న అడిగేవారు. ఫస్ట్ ఇంటర్నెట్ 15 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఇండియాలో ఉపయోగం ఉంటుందా, యూఎస్లో వాటిలో వాడుతున్నట్టు కదా, ఇక్కడ ఉందా, యూజ్ ఉందా అని అడగడం మనకి ఇప్పుడు చాలా సిల్లీగా ఉంటుంది ఆ క్వశ్చన్. ఎందుకంటే ఇంటర్నెట్ లేకపోతే ఏముందని అనిపిస్తుంది ఇప్పుడు, రైట్? సేమ్ క్వశ్చన్
మీరు ఒక 80 ఏళ్ళ వెనక్కి వెళ్తే ఎలక్ట్రిసిటీ కావాలా మనకి, ఆ ఊళ్ళో ఎలక్ట్రిసిటీ ఉందిట మనకి కావాలా అని అడిగేవారు. అప్పుడు ఇండస్ట్రీస్, అప్పుడు చాలా కంపెనీస్ వాళ్ళకి క్యాపిటివ్ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ ఉండేవి. అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏదో పవర్ స్టేషన్ కాకుండా ఎవరి కంపెనీస్లో వాళ్ళు పవర్ స్టేషన్స్ పెట్టుకునేవారు. సో అదొక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అప్పుడు. ఇప్పుడు నాకు ఎవరు మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి నేను మా ఆఫీస్లో ఎలక్ట్రిసిటీ ఉంది సో ఐ విల్ బి మోర్ పవర్ఫుల్ అని మీరు చెప్పరు. ఎందుకంటే అది ఎవ్రీబడి హ్యాస్ ఇట్. అలాగే ఇంటర్నెట్ ఎవ్రీ వన్ హ్యాస్ ఇంటర్నెట్. మొబైల్ ఫోన్స్ 86% ఆఫ్ పాపులేషన్ హ్యాస్ మొబైల్ యాక్సెస్ ఇన్ ఇండియా. సో అవన్నీ కాంపిటేటివ్ అడ్వాంటేజ్లు కావు. సిమిలర్లీ ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యేసరికి నేను ఏ వాడుతున్నాను కాబట్టి నా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అని చెప్పడానికి లేదు. వాడకపోతే నువ్వు చచ్చావని అర్థం. సో ఆ లెవెల్కి వెళ్తుంది టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్. సో it's my basic necessity right now to understand and learn more about AI. With this interview and channel, if I had inspired some people to learn and know more about it, I'll be happy. Just on a side note, ఈ కోవిడ్ టైంలో ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ అవి వాటి వల్ల మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, రోజు 2 గంటల టైం దొరికింది, ఫ్రీ టైం, ట్రాఫిక్ టైము. సో ఐ థాట్ లెట్ మీ రైట్ సమ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ స్మాల్ బుక్ అని చెప్పి ఏఐ గురించి, క్లినికల్ ట్రయల్స్ గురించి రాద్దామని స్టార్ట్ చేశాను సరదాగాను. దెన్ ఐ థాట్ చాలా టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి అండ్ దీన్ని ఫన్గా చేయాలి దీన్ని అని చెప్పి ఐ టుక్ ఎన్ అప్రోచ్ ఆఫ్ ఒక ఫిక్షనల్ స్టోరీ కింద రాసి kuchela.ai అని ఒక బుక్ రాశాను. ఏఐ అంటే కుచేలా తెలుసా మీకు? కుచేలుడు బేసిక్ ఏంటి థీమ్ ఏంటంటే కుచేలుడు బీదవాడు, కానీ కుచేలుడికి ఎవరు సహాయం పడ్డారు? శ్రీకృష్ణుడు. ఎందుకంటే హీ వాజ్ లక్కీ. కుచేలుడికి శ్రీకృష్ణుడు ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్. అక్కడ శ్రీకృష్ణుడు దేవుడు, గొప్పవాడు అని ఇచ్చాడు. మీకు నాకు మన కుచేలుళ్ళు అయితే మనం ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటే, మనకి డబ్బులు కావాలంటే మనకి కృష్ణుడు లాంటి ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, కానీ మనకు కూడా ఉన్నాడు. ఆ కృష్ణుడే ఏఐ అనేవాళ్ళు మనకి కలుపుతారన్నమాట. ఆ ఏఐ ఇంజిన్ టుడే ఈజ్ ఎ మోడర్న్ కృష్ణ. ఓకే అని ఆ కాన్సెప్ట్ తోటి సరదాగా నేను ఒక ఫిక్షనల్ స్టోరీ kuchela.ai అని రాశాను. అక్కడ ఈ కాన్సెప్ట్స్, వాట్స్ ద జర్నీ, హౌ ఆల్ దీస్ అప్లికేషన్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్, అవన్నీ కూడా అనే ఫిక్షనల్ వే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ రైటర్, బట్ ఐ జస్ట్ డూడ్ ఇట్ ఫర్ మై ఫన్ అండ్ I'll be happy to share that book with you. I'll be very happy to get into that book, definitely. అంటే చాలా మంది ఇప్పుడు చదువుతారు కూడా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెన్స్ ఇప్పుడు మీరు చెప్పారు అండ్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ హ్యూమన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ డెఫినెట్గా ఇవన్నీ ఫ్యూచర్ థాట్స్. అంటే చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టుగానే హ్యాపీగా ఇంకో 10 ఏళ్ళ తర్వాత కదా నా పిల్లలు చదువుకుంటే చాలే ఏఐ అనుకున్నట్టయితే డెఫినెట్లీ దే ఆర్ ఇన్ డేంజర్, బికాస్ వీ స్టిల్ హ్యావ్ టు లివ్ 40-50 years పీస్ఫుల్లీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక యాసెటే. ఐ హోప్ ఈ ఇంటర్వ్యూ డెఫినెట్గా చూసిన వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. ఐ విల్ డెఫినెట్లీ గెట్ త్రూ దట్ బుక్ అండ్ మీ ఇన్నోవేషన్స్ అండ్ క్రియేషన్స్ ఇంకా హ్యూమానిటీకి చాలా ఉపయోగపడాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ దిస్ ఆపర్చునిటీ.